అందరికీ నమస్కారం. తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. 1947 ఆగస్టు 15న మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ నిజాం పరిపాలన నుండి, నిజాం యొక్క నిరంకుశత్వం నుండి, వారి కబంధ హస్తాల్లో మ్రగ్గుతున్నటువంటి ప్రజలకి స్వాతంత్రం రాలేదు. దొరతనం నుండి, దొరతనం యొక్క బానిసత్వం నుండి, భూస్వాముల నుండి, వారి అరాచకాల నుండి, రజాకార్ యొక్క సైన్యము నుండి విముక్తి పొందలేదు. ఇక ఆ అరాచకాలని భరించలేక ప్రజలందరూ కూడా మమేకమై ముక్త కంఠంతో నినాదాలు చేస్తూ, పాటలు పాడుతూ, సామాన్యులే ఒక్కొక్క సైనికులై సాయుధ పోరాటం చేశారు, గోరిన పోరాటం చేశారు. వారికి అందుబాటులో ఉన్నటువంటి రాళ్లతో, రప్పలతో, కారం పొడితో, కొడవళ్లతో, గొడ్డళ్లతో శత్రువుపై దండెత్తి తరిమి కొట్టారు. వారి యొక్క కబంధ హస్తాల్లో నుండి విమోచన పొందారు. హైదరాబాద్ సంస్థానంలో 7వ నిజాం నవాబ్ ఉస్మాన్ అలీ ఖాన్ నుంచి విమోచన పొందడానికి సంస్థానంలో ఉన్నటువంటి ప్రజలు 1946 నుంచి 1948 మధ్య విరోచిత పోరాటం చేశారు. దీన్నే తెలంగాణ విమోచనోద్యమంగా పిలుస్తారు. 200 సంవత్సరాల దోపిడీ అణచివేతకు 47 సంవత్సరాల తిరుగుబాటు, సాయుధ పోరాటం ఒక దశ మాత్రమే. వివిధ సంఘాల, పార్టీల, ప్రజాస్వామికవాదుల, రచయితల, ప్రజల సంఘటిత క్రమ పరిణామ పోరాటం ఇది. హైదరాబాద్ సంస్థానంలో ప్రస్తుత తెలంగాణతో పాటు మరాఠాడ్వాల్, మహారాష్ట్ర, బీదర్ అనగా కర్ణాటక ప్రాంతాలు ఉండేవి. 3 భాషా ప్రాంతాలకు చెందిన మొత్తం 16 జిల్లాలకు గాను 8 జిల్లాలు తెలంగాణ ప్రాంతానికి చెందినవి కాగా, మరాఠా, కన్నడ ప్రాంతాలకు చెందినవి 8 జిల్లాలుండేవి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజాం సంస్థానంలో ప్రజలకు మాత్రం స్వాతంత్రం లేకపోవడాన్ని ఇక్కడి ప్రజలందరూ కూడా జీర్ణించుకోలేక దేశమంతటా స్వాతంత్రోత్సవాలతో ప్రజలు ఆనందంతో గడుపుచుండగా, నిజాం సంస్థాన ప్రజలు మాత్రం నిరంకుశ పాలనలో, బానిసత్వంలో కూరుకుపోయారు. హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలిస్తున్న 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ రజాకార్లని ఉసిగొల్పాడు. నిజాంకి అండగా కాసిం రజ్వీ నేతృత్వంలో రజాకార్లు గ్రామాలపై పడి దోపిడీ చేస్తూ, ఇండ్లన్నీ తగలబెడుతూ నానా అరాచకాలు సృష్టించారు. వీరంతా కూడా ప్రజల దగ్గర ఉన్నటువంటి సొమ్మునంతా దోచుకొని జల్సాలతో, విలాసాలతో, భోగభాగ్యాలతో తులతూగారు. ఇలా కొనసాగుతున్నటువంటి రోజుల్లో రామానంద తీర్థ నేతృత్వంలో ఆర్య సమాజ్ ఉద్యమాలు, కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాయుధ పోరాటాలు ఉధృతమయ్యాయి. మొదట నల్గొండ జిల్లాలో ప్రారంభమైన ఉద్యమం వేగంగా నైజాం సంస్థానమంతటా కూడా వ్యాప్తి చెందింది. రావి నారాయణ రెడ్డి, చంద్ర రాజేశ్వరరావు, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం, మాడపాటి హనుమంతరావు, దాశరథి రంగాచార్య, కాళోజీ నారాయణరావు, షోయాబుల్లా ఖాన్, సురవరం ప్రతాపరెడ్డి, ఇలా ఎంతో మంది తెలంగాణ సాయుధ పోరాట యోధులు, వారికి స్ఫూర్తినిచ్చే కవులు, రచయితలు మూలంగా 1947లో ఉధృత రూపం దాల్చిన ఈ యొక్క పోరాటం చివరికి భారత ప్రభుత్వం సైనిక చర్యతో నిజాం యొక్క సంస్థానాన్ని 1947 సెప్టెంబర్ 17న భారత్ యూనియన్ లో విలీనం చేసుకోవడానికి కొనసాగింది. సైనికుల యొక్క చర్యలన్నీ కూడా విజయవంతం కావడానికి అప్పటి మన భారత హోంశాఖ మంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి ఎంతో ఉందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజకీయ చతురతతో పోలీసుల చర్య జరిపి నిజాం యొక్క నిరంకుశ పాలనపై చరమగీతం పలికారు. హైదరాబాద్ను ప్రత్యేక దేశంగా ఉంచాలని
కనీసం పాకిస్తాన్లోనైనా విలీనం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశారు ఈ యొక్క నిరంకుశవాదులైనటువంటి నిజాం ప్రభుత్వం. ఆ నిజాం ప్రభుత్వం యొక్క ప్రయత్నాలన్నిటినీ, పన్నాగాలన్నిటినీ కూడా పటాపంచలు చేసింది మన యొక్క పటేల్. పోలీసు చర్యలో భాగంగా నలువైపుల నుంచి వస్తున్న భారత యొక్క సైన్యాన్ని చూసి నిజాం కింగ్ కోటి నుండి బయటకు వచ్చి భారత ప్రధాని కేఎం మున్షీని కలిశారు. కానీ అప్పటికే సమాచార సాధనాలు లేకపోవడంతో ఎటు అర్థం కాక, ఎటు పాలుపోక కాళ్ళ బేరానికి దిగాడు. లొంగుబాటుకు మించిన తరుణోపాయం లేదని మున్షి చెప్పడంతో నిజాం ప్రభుత్వం ఒప్పుకోక తప్పలేదు. బొల్లారం వద్ద నిజాం నవాబు సర్దార్ పటేల్ ఎదుట తల వంచి లొంగిపోవడంతో 1948 సెప్టెంబర్ 15న హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్ లో విలీనమైంది. అప్పుడు ఇక్కడుంటున్న ప్రజలందరికీ కూడా నిజమైన స్వాతంత్రం లభించింది. నిజాం ప్రధాని లాయక్ అలీని తొలగించడమే కాకుండా ప్రజలకు నరకయాతన చూపించిన కాసిం రజ్వీని అరెస్టు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ శాసనసభ రద్దు చేయబడింది. హైదరాబాద్ రోడ్ల మీద ఇక తలెత్తుకు తిరగలేమని భావించిన లాయక్ అలీ, కాసిం రజ్వీలు మూటాముళ్లను సర్దుకొని పాకిస్తాన్ కి పారిపోయారు. ఈ రీతిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంది. ఉవ్వెత్తున ఎగిసి యుద్ధ సన్నద్ధులై శత్రువుని తరిమి కొట్టిన సైన్యం స్వాతంత్ర స్వేచ్ఛ వాయువులను పీల్చుకున్న రోజు సెప్టెంబర్ 17, 1948. ఇది చరిత్రలో నిలిచిపోయింది. దీనికోసం పోరాడిన వారిలో మరి ముఖ్యంగా పరకాల, బైరాన్పల్లి విరోచిత గాథలు ఎన్నో ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయాయి. బాంచన్ దొర, ఈ బానిసలం దొర అంటూ బ్రతికిన బ్రతుకులకి ముగింపు పలికిన రోజు, కన్నీటి వీరగాథలన్నీ కూడా హర్షాన్ని వ్యక్తం చేసిన రోజు, అమర వీరులందరికీ ఈ యొక్క రోజు చేజేలు పలికిన రోజు, తెలంగాణ విమోచన మహోత్సవ దినం ఈ రోజు. భారత యూనియన్ లో హైదరాబాద్ స్వచ్ఛందంగా చట్టపరంగా మమేకమై చరిత్రలో నిలిచిపోయిన రోజు ఈ యొక్క రోజు. సామాన్యులకేమి అందరికీ కూడా స్వేచ్ఛనిచ్చిన రోజు ఈ యొక్క తెలంగాణ విమోచన మహాదినం. 1946లో సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభమైంది. ప్రజలు 3 రకాలైన అణిచివేతలకి గురయ్యారు. భూస్వాములు, దొరలు లక్షల వేల ఎకరాల భూములు కలిగిన వారై ప్రజలని బానిసలుగా చూస్తూ వారిని బానిసత్వంలో శిస్తు విధిస్తూ వెట్టి చాకిరీ చేత వారినందరినీ కూడా భయంకరమైన దుర్మార్గపు పనులతో విసిగించి వారిని అణిచివేస్తున్నారు. నిజాం ప్రభుత్వం వీరికి అండదండలుగా నిలిచింది. కాసిం రజీం తన యొక్క లీడర్షిప్ లో రజాకార్ ప్రైవేట్ ఆర్మీని ప్రారంభించాడు. ఈ 3 రకాలైన అణచివేతకి, నిజాం ప్రభుత్వానికి, వారి అరాచకత్వానికి, దొరతనానికి, భూస్వాముల యొక్క దుర్మార్గానికి స్వస్తి చెప్పాలన్న ఉద్దేశంతో ప్రజలందరూ మమేకమై తుపాకులు పట్టి సాంప్రదాయ ఆయుధాలతో వారిపై తిరగబడ్డారు. ఘన తెలంగాణని చరిత్రలో నిలిచిపోయేలా చేశారు. బాంచన్ దొర అన్న యొక్క ప్రజలే బగబగ మండే సూర్యుల్లై వారిపై దండెత్తి సమూల నాశనం చేసి ఈ యొక్క చీకటి కోణానికి స్వస్తి చెప్పారు. వీరి పోరాటం భూమి కోసం, ముక్తి కోసం, నిరంకుశ పాలనని తుదముట్టించింది. అంతేకాకుండా ఈ యొక్క పోరాటంలో అమర వీరులైన వారు ఎందరో ఉన్నారు. భూమి కోసం, ముక్తి కోసం నిజాం సర్కార్ యొక్క అరాచకాల నుండి, దొరతనపు యొక్క దుర్మార్గత నుండి, రజాకారుల యొక్క అమానుషత్వం నుండి విముక్తి కోసం పోరాడి
తెలంగాణని తీసుకొచ్చిన అమర వీరులందరికీ కూడా మనసారా నీరాజనాలు పలుకుతూ మేరా భారత్ మహాన్, జై తెలంగాణ, జై జై తెలంగాణ. మీ అందరి ఆశీస్సులతో ఇట్లు మీ సునీత ప్రవీణ్.